నుంచి అనుకుంటా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని లేకపోతే ఒక సీజన్ని జన్మదినంగా ఆలోచిస్తూ మనం ఆచరించడం మొదలు పెడతాను. వీఆర్ సెలబ్రేటింగ్. అయితే ఓవర్ ద ఇయర్స్, ఈ సంవత్సరాలలో ఏం జరిగిందంటే క్రిస్మస్ హ్యాస్ బీన్ ట్విస్టెడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. క్రీస్తు జన్మ ఆ సందర్భాన్ని లేకపోతే ఆ యొక్క సందడిని ప్రజలు చాలా విధాలుగా ట్విస్ట్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎలాగంటామో కొంతమంది దాన్ని సెక్యులరైజ్ చేశారు. సెక్యులరైజ్ అని అంటే కనుక లౌకీకరణ, అంటే క్రిస్మస్ని ఒక విధంగా అన్ని మతాల వాళ్ళు ఆచరించవచ్చు అన్నటువంటి భావం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే చాలా ఘోరమైన విషయం. మీరు ఎంతమందికి ఇది నేను చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు. ఈ సంవత్సరం నార్వేలో క్రిస్మస్లో సర్వసాధారణంగా శాంటా క్లాజ్ అంటారు కదా, క్రిస్మస్ తాతని ఒక గేగా చూపించారు. గే అంటే ఒక పురుషుడు ఇంకో పురుషుడితో స్వలింగ సంపర్కం చేస్తారే ఆ విధంగా చూపించారు. కాబట్టి ఈ శాంటా క్లాజ్, ఈ క్రిస్మస్ తాత ఇంకో అబ్బాయిని ముద్దు పెడతా ఉన్నట్లు, నోటికి నోటు ముద్దు పెడుతున్నట్లు చూపించారు. సో దట్స్ కాల్డ్ సెక్యులరైజేషన్. క్రిస్మస్ అంత దరిద్రమైన స్థాయికి వచ్చింది. ఐఎమ్ సారీ టు సే దట్. నన్ను క్షమించాలి అలాంటి పదం ఉపయోగించినందుకు. వీ హ్యావ్ మేడ్ ఇట్ సో డర్టీ, అంత దరిద్రంగా చేసి పడేసాం. ఇంకా కొంతమంది అయితే కమర్షియలైజ్ చేశారు, అంటే దాన్ని ఒక వాణిజ్యంగా చేశారు, ఒక వ్యాపారంగా చేశారు. ఈరోజు ఒకవేళ మీరు గూగుల్ చేసి ప్రపంచంలో 2020 సంవత్సరంలో టాలెస్ట్ క్రిస్మస్ ట్రీస్ ఏవి అని కనుక మీరు అడిగితే టాప్ 10లో మొట్టమొదటి అతి ఎత్తైనటువంటి క్రిస్మస్ ట్రీలు ఉన్నటువంటి 10లో మొదటి 10లో 3 ఎక్కడెక్కడ ఉంటుంది తెలుసా? ఒకటి మాస్కోలో ఉంటుంది, అక్కడ క్రైస్తవ్యమే లేదు. రెండోది దుబాయ్లో ఉంటుంది, అక్కడ క్రైస్తవ్యాన్ని అంగీకరించడం. మూడోది మలేషియాలో ఉంటుంది, అక్కడ క్రైస్తవ్యాన్ని తృణీకరిస్తారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియాలో పబ్లిక్గా క్రిస్మస్ ట్రీస్ని అమ్మటం మొదలుపెట్టారు. ఎందుకనంటే వ్యాపారం కావాలి, డబ్బులు కావాలి వాళ్ళకి, అందుకని చేస్తూ ఉన్నారు. సో క్రిస్మస్ అనేది ఒక విధంగా వ్యాపారానికి కేంద్రం అయిపోయింది. క్రైస్తవులు తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, కేకులు, వీలైతే రాత్రి మందు కొట్టి పడుకోవటం, తెల్లారుజాము కిక్క తప్పోయేదాకా. దట్స్ వాట్ క్రిస్మస్ ఈజ్. ఇట్ ఈస్ కమర్షియలైజేషన్. ఇది రెండోది. ఇక మూడోది సెంటిమెంటలైజేషన్ అని అంటే ఏంటనంటే, సెంటిమెంటల్ చేయటం అని అంటే అది ఎలా ఉంటుందనంటే, ఈ సంవత్సరం పాడినటువంటి క్రిస్మస్ పాటల్లో అతి ఎక్కువగా పాడిన ఒక పాట ఏంటనంటే, పశుల పాకలో పవలించినావు నువ్వు బాలుడువు కావు దేవుడువు. ఏంటో నాకు అర్థం కాదు. యేసు ప్రభుని ఒక జాలితో చూడటం, పడుకో అయ్యా, పాలు కావాలా, నీళ్ళు కావాలా, పడుకో అయ్యా, దుప్పటి కప్పాలా, ఇలాంటి మాటలు యేసు ప్రభుకి ఉపయోగించడంలో ఒక విధమైన సెంటిమెంట్ని ఉపయోగించి ఆయన చాలా చిన్నోడు పాపం అన్నట్లు మాట్లాడతాం అనమాట. ఎంత కోపం వస్తుందంటే అలాంటి పాటలు పాడిన వాళ్ళని మొహం మీద గట్టి కొట్టాలనిపిస్తుంది. ఏంద్రా, ఏం పాడుతున్నారా మీరు, ఏమోరా మీరు చెప్పేది, పాటకి ఏమన్నా అర్థం ఉందా, దాంట్లో థియాలజీ ఏమన్నా ఉందా? ఎంత కోపం వస్తుందో చూసారు. సెంటిమెంటలైజేషన్ కొంతమంది అయితే, సెక్యులరైజేషన్ కొంతమంది అయితే, కమర్షియలైజేషన్ మరి కొంతమంది. బట్ వాట్ ఈజ్ క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? బేసిక్గా కొత్త నిబంధనలో 4 సువార్తల్లో 2 సువార్తలు మాత్రమే, మత్తయి, లూకా, వీళ్ళిద్దరూ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక విధానం గురించి మాకు కొద్దో గొప్ప చరిత్ర మనకిచ్చారు, నెరేషన్. దాని నుంచే మనకి క్రిస్మస్ నేటివిటీ సీన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి క్రిస్మస్ యొక్క హిస్టరీ దొరికేది ఎక్కడి నుంచి అంటే సువార్తల్లోంచి, అది ఎలా జరిగింది అని అనటానికి. అయితే నేను సువార్తల్లోకి ఈరోజు వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ నేను రిపీట్ చేసిన వాడిని అవుతాను. ఈ సువార్తల తర్వాత మనకు అపోస్తల కార్యం ఉంటుంది. దాంట్లో యేసు ప్రభుని ప్రపంచం అంతటికి కూడా పరిచయం చేశాడు. అదైన తర్వాత మనకి పత్రికలు ఉంటాయి. ఆ పత్రికల్లో మనకి క్రైస్తవ సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం అంటే ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాం, దానికి మనకి జవాబు ఉంటుంది. క్రిస్మస్ ఎందుకు ఆచరించాలి, యేసు ప్రభు ఎందుకు దేవుడు, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఈ ప్రశ్నలకి మనకి జవాబు దొరికేది కేవలం పత్రికల్లో మాత్రమే. అయితే ఈ పత్రికల్లో క్రైస్తవులకి చాలా చక్కటి విశ్వాస ప్రమాణాన్ని ఇచ్చింది ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు.
హిబ్రీ రాసినటువంటి పత్రిక పౌలు కాదు అనుకుంటే కనుక మిగిలిన పుస్తకాన్ని ఈ విధంగా అనుకోవచ్చు. పౌలు భక్తుడు రోమిల్కి రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన 2 పత్రికలు, గలతీలకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు పాలమిక్గా రాశాడు. అంటే వాగ్వివాదము ద్వారా దైవత్వం యొక్క నిజ తత్వాన్ని మనకి అందించడానికి ప్రయత్నం చేశాడు 4 పుస్తకాల్లో. ఇంకో 4 పుస్తకాలు ఎఫెసీ, కొలసీ, ఫిలిప్పీ, ఫిలోమోన్, వీటిని ప్రిజన్ లెటర్స్ అంటారు, చెరపత్రికలు అంటారు. ఈ పత్రికల్లో క్రీస్తుని ఔన్నత్యంగా చూపించాడు, యేసుక్రీస్తుని ఉత్కృష్టంగా చూపించాడు, యేసు ప్రభుని అతి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూపించాడు. ఇది ఇక తెస్సలోనికకు రాసిన 2 పత్రికల్లో యేసు ప్రభు తిరిగి రావటం గురించి ప్రాఫెటిక్గా రాశాడు. ఇక 3 పుస్తకాలు, తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికల్లో క్రీస్తు పరిచారకులుగా ఉండటం అంటే ఏంటో రాసుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు నేను ప్రిజన్ లెటర్స్ అంటే చెరపత్రికలు, పౌలు రోమ్ జైల్లో ఉండి రాసినటువంటి 4 ఉత్తరాలు ఒకేసారి పంపించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోన్కి రాసిన పత్రిక. దీంట్లో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తా. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని తీసి ఉంచండి. నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక గురించి కొంచెం పరిచయం మీకు ఇస్తాను. ఫిలిప్ అనేటువంటి పట్టణం యూరోప్లో మొట్టమొదటిసారిగా క్రైస్తవ్యాన్ని కలిగినటువంటి పట్టణం. ద ఫస్ట్ సిటీ టు హ్యావ్ ఎ క్రిస్టియన్ చర్చ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ వాజ్ ఫిలిప్. సో అక్కడ మొట్టమొదటిగా పౌలు భక్తుడు సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఈ ఫిలిప్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వాళ్ళు చాలా మంచోళ్ళు, దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి చారిటీ అంటే బాగా ఇష్టం, గివింగ్ అంటే బాగా ఇష్టం. పౌలు తెస్సలోనికకి వెళ్తే వాళ్ళు డబ్బులు పంపించారు, కొరింథీ వెళ్తే అక్కడికి డబ్బులు పంపించాడు. అదేవిధంగా పౌలు జైల్లో ఉంటే పాపం ఏమన్నా అవసరతలు ఉంటాయేమో అని డబ్బులు పంపించారు అక్కడ కూడా. ఆ డబ్బులు పంపించినప్పుడు కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో పౌలు ఒక లెటర్ రాస్తున్నాడు. సో అది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మెయిన్ ఉద్దేశం. 4 అధ్యాయాలు కలిగినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అతి ఎక్కువ సార్లు కనబడేటువంటి పదం రిజాయిస్. రిజాయిస్, ఆనందించడి. మనకి క్రిస్టియన్ కోరస్ ఉంది కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది. సో రిజాయిస్ అనేటువంటి పదం 17 టైమ్స్ కనబడుతుంది, 17 సార్లు కనబడుతుంది ఈ పత్రికలో. చాలా విచిత్రం ఏంటంటే పౌలు జైల్లో ఉన్నాడు, ఫిలిప్పీలు బయట ఉన్నారు, కానీ వాళ్ళకి ఈయన ఎగ్జార్ట్ చేస్తున్నాడు, బాబు సంతోషించండి అయ్యా. మన సంతోషం పరిస్థితులను బట్టి కాదు, మన సంతోషం క్రిస్మస్ ట్రీ చూస్తే కాదు, మన సంతోషం కొత్త బట్టలు వేసుకుంటే కాదు, మన సంతోషం మంచి భోజనం తింటే కాదు, మన సంతోషం వేరే దాని మీద ఆధారపడి ఉంది. జైల్లో ఉన్నా చచ్చిపోతున్నా కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం అని పౌలు భక్తుడు తన జీవితాన్నే ఒక మాదిరిగా పెడుతూ రాసినటువంటి ఉత్తరం. ఓకే, దీనికి 4 అధ్యాయాలు. 4 అధ్యాయాల్లో కూడా క్రీస్తునే చాలా ఔన్నత్యంగా చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక కీ స్టేట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క అధ్యాయంలో ఒక కీ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ కీ స్టేట్మెంట్ బట్టే ఆ అధ్యాయం అంతా కూడా మనకి ఉంటుందన్నమాట. మొదటి అధ్యాయం, నా మట్టుకైతే బతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. ఇది మొదటి అధ్యాయం. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రీస్తే నా జీవం, క్రీస్తే నా జీవితం, అది మొదటి అధ్యాయం. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి, 2వ అధ్యాయం 5వ వచనం. క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రీస్తే నాకు మాదిరి, క్రీస్తే నాకు జీవం, మొదటి అధ్యాయం. క్రీస్తే నా మాదిరి, 2వ అధ్యాయం. 3వ అధ్యాయం, క్రీస్తుని నా గురిగా పెట్టుకొని నేను పరిగెడతాను, గురి వద్దకే నేను పరిగెడతాను. క్రైస్ట్ ఈజ్ మై గోల్, క్రీస్తే నా గురి, ఇది 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఇది 4వ అధ్యాయం. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రీస్తే నా జీవం, మొదటి అధ్యాయం. క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రీస్తే నా మాదిరి, 2వ అధ్యాయం. క్రైస్ట్ ఈజ్ మై గోల్, క్రీస్తే నా గురి, 3వ అధ్యాయం. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, క్రీస్తే నా బలం, 4వ అధ్యాయం. అయితే ఐఎమ్ నౌ నారోయింగ్ ఇట్ డౌన్ టు 2nd చాప్టర్. క్రీస్తే నా మాదిరి, క్రీస్తుని నేను మాదిరిగా కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తుని మాదిరిగా కలిగి ఉండటం అన్న దానికి మీకు ఇప్పుడే ప్యాసేజ్ చదివి వినిపించాడు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11వ వచనం దాకా. అయితే దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ మాత్రమే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. నేను 3 వచనాలే కాన్సన్ట్రేట్ చేస్తా. 6, 7, 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8. యు లుక్ ఎట్ దోస్ 3 వర్సెస్. ఆ 3 వచనాలు ప్రతి క్రైస్తవుడు కూడా క్రిస్మస్ దినాన్న ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటి, ఆయన చేయటం బట్టి నాకు వచ్చినటువంటి లాభం ఏంటి, ఒకవేళ క్రీస్తు ఆ విధంగా రాకపోతే ఏమై ఉండేది అనేది. నేను 6వ వచనం చదువుతాను, చూడండి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. ఏమ రైట్? మీకు గుర్తుంది కదా. అయితే మనం ఎప్పుడైతే పాపం చేసామో the image that God has given to us has been deformed. ఆ యొక్క దేవుడు ఏ పోలికలో మనం తయారు చేసుకున్నాడో, ఏ రూపంలో మనం తయారు చేసుకున్నాడో, పాపాన్ని బట్టి దాన్ని పాడు చేసాం. బట్ స్టిల్ దట్ ఇమేజ్ ఈజ్ దేర్ ఇన్ ఏ డిస్టార్టెడ్ వే. ఆ యొక్క ఇమేజ్ ఉన్నది, పోలిక ఉన్నది, ఆ రూపం ఉన్నది, కానీ గలిబిలి అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేశారు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, మనుష్యుల పోలికగా పుట్టి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాం. ఎప్పుడైతే మనం పాపం చేశామో మన స్వరూపం పోయింది, అంటే గందరగోళం అయిపోయింది. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి యేసయ్య మనిషి స్వరూపంలోకి వచ్చాడు. డూ యు అండర్స్టాండ్ దాట్? అది మీకు అర్థమవుతుందండి. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆయన మన స్వరూపంలోకి వచ్చాడు. ఎందుకని? మనల్ని దైవ స్వరూపంలోకి మళ్ళీ తీసుకెళ్ళటానికి, మళ్ళీ మనల్ని ఆ డిస్టార్టెడ్ ఇమేజ్ని రైట్ ఇమేజ్లోకి తీసుకెళ్ళటానికి. దాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. యేసుక్రీస్తు ప్రభువాడు శరీరధారిగా ఈ లోకంలోకి రావడానికి అది కారణం. అయితే మొట్టమొదటి మాట మళ్ళీ చదువుతాను, 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, 100కి 100 పాళ్ళు ఆయన దేవుడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం నమ్మేది ఏంటంటే క్రైస్తవులంగా మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వం అంటే ముగ్గురున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ ముగ్గురు కూడా ఒకలాంటి వాళ్ళు. దే ఆర్ లైక్ వన్, ఒకలాంటి వాళ్ళు. ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి, 3 రెక్కలు ఒకేలాగా ఉంటాయి, ఒకేలాగా. ఆ 3 రెక్కలను చూపించి ఈ 3 రెక్కల్లో 3 ఒకటేనా అంటే ఒకటే అని అంటాం. ఎందుకని ఒకటే అంటాం? ఎందుకనంటే 3 ఒకలాగే ఉంటాయి. దే విల్ బి వన్, లైక్ వన్. తండ్రి లాంటి వాడు కుమారుడు, కుమారుడు లాంటి వాడు పరిశుద్ధాత్ముడు. అందుకని ఇక్కడ అన్నాడు దేవుని స్వరూపము కలిగిన వాడే. అంటే తండ్రిని చూసినా క్రీస్తును చూసినా ఒకటే. యేసు ప్రభువారు అన్నారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని. అంటే ఐ విల్ బి జస్ట్ లైక్ మై ఫాదర్, నేను తండ్రిలాగా ఉంటాను అని. ఆయన దేవుడు మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. చాలామంది క్రైస్తవులు ఒక పొరపాటు చేస్తారు, మీరు కూడా చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ పొరపాటు చేస్తే ఇక నుంచి ఆ పొరపాటు చేయొద్దు. ఏంటి ఆ పొరపాటు అని అంటే, మనము క్రైస్తవేతరులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా హైందవులతో మాట్లాడేటప్పుడు, మనం వాళ్ళకు ఒక బ్రిడ్జి కట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఏమంటామంటే, మనకి మన హైందవ ధర్మంలో అవతారం అనేది ఉన్నది కదనండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అవతారం అనే పదం ఉపయోగించేస్తాం. ఎప్పుడు కూడా ఆ మాట ఉపయోగించొద్దు. యేసు ప్రభువారు అవతారం కాదు. జాగ్రత్తగానండి, యేసు ప్రభువారు అవతారం కాదు. ఎందుకని అవతారం కాదు? మరి యేసు ప్రభు ఏంటండి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. అవతారం అంటే ఏంటో మీకు తెలిస్తే అది యేసు ప్రభుకి వర్తిస్తుందో లేదో మీరు చూడండి. మరి హైందవులు అవతారం అని ఎవరిని అంటారు? హైందవుల దేవుడు బ్రహ్మన్, నిర్గుణుడు, గుణము లేనటువంటి వాడు, రూపము లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడు, ఆత్మరూపేణ ఉండేటువంటి వాడు బ్రహ్మన్. ఆ బ్రహ్మన్ అనేటువంటి ఆయన ముగ్గురిని తయారు చేశాడు వాళ్ళకు ఉన్నటువంటి పుస్తకాల ప్రకారం. ఎవరు ఆ ముగ్గురు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ముగ్గురిని తయారు చేశాడు. అయితే ఇప్పుడు అవతరించింది ఎవరు? విష్ణువు అవతరించాడు. బ్రహ్మన్ కాదు అవతరించింది, విష్ణువు.
పైన ఉన్నటువంటి దేవుడు కాదు అవతరించింది, కింద ఉన్నటువంటి చిన్న దేవుడు అవతరించాడు, విష్ణువు అవతరించాడు. కానీ బైబిల్లో కిందున్న దేవుడు కాదు అవతరించింది, కింద అసలు వేరే దేవుళ్ళే లేరు, మనకున్న ఒకే ఒక దేవుడు, ఆ దేవుడే ఈ లోకములోకి వచ్చాడు. కాబట్టి అవతారం అనేటువంటి మాట యేసు ప్రభువుకు వర్తించదు. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. అవతారం అని చెప్పలేదు, ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు అనేటువంటి మాట చెప్తున్నాను. ఇది మొదటి తేడా ఇన్కార్నేషన్కి అవతారికి. అవతారికి లోవర్ గాడ్, కిందున్నటువంటి దేవుడు అవతరించాడు. ఇన్కార్నేషన్లో దేవుడే ఈ లోకంలోకి వచ్చాడు. రెండో విషయం ఏంటి అని అంటే కనుక అవతారాలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? పవిత్రానాయ సాధూనాం వినాశాయే చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. పవిత్రానాయ సాధూనాం వినాశాయే చతుష్కృతం, పవిత్రులను కాపాడటానికి దుర్మార్గులను నాశనం చేయడానికి. అది అవతారం యొక్క ఉద్దేశం. ఏ అవతారమైనా పాపులను చంపడానికి వచ్చారు, పాపులను సంహరించడానికి వచ్చారు. మరి యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? యేసుప్రభు వారు ఏమంటారు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. మీ కాంట్రాస్ట్ అర్థమవుతుంది కదండి. ఈయన అవతారము కాదు, ఈయన రక్షకుడు. అవతారం నాశనం చేయడానికి వచ్చాడు, రక్షకుడు ఈయన శరీరధారిగా వచ్చాడు, విమోచించడానికి వచ్చినటువంటి వాడు. ఇది రెండవ తేడా. ఇక మూడవ తేడా, అవతరించినటువంటి వారిని ఎవరు కూడా దేవుడని కొలవలేదు, తర్వాత కొలిచారు. రాముడు బతుకున్నప్పుడు దేవుడని కొలవల, కృష్ణుడు బతుకున్నప్పుడు ఆయన్ని దేవుడని కొలవలేదు, వాళ్ళని ఆ విధంగా కొలవటానికి ఒప్పుకోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అది కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి అని చెప్పుకున్నాడు, అందుకే ఆయన సిలువేశారు. ఆయన దేవుడు చేసే పనిలో కొన్ని చేశాడు. ఉదాహరణకి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటే యూదా మత నాయకుల కోపం వచ్చింది, ఈయనేమన్నా దేవుడా పాపాలు క్షమించటానికి అని. వ్యభిచారం చేసినటువంటి అమ్మాయి ఆయన కాళ్ళ మీద కన్నీటితో నీడేసి తుడిచి తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు సనుక్కున్నారు. కానీ యేసయ్య అన్నాడు అది అభిషేకం అని అన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆరాధన స్వీకరించాడు, భూమి మీద ఉన్నప్పుడు పాపాన్ని క్షమించాడు, భూమి మీద ఉన్నప్పుడు 100కి 100 దేవుడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కంప్లీట్ డివినిటీ, పరిపూర్ణమైనటువంటి దైవత్వం ఉన్నది. కాబట్టి ఆయన్ని అవతారం అంటానికి వీల్లేదు, ఆయన శరీరధారిగా వచ్చాడు, ఇన్కార్నేషన్. ఇక 4వ తేడా ఏంటో చూద్దాం. పవిత్రానాయ సాధూనాం వినాశాయే చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే యుగే. నేను మళ్ళీ 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 వస్తానన్నాడు. అవతారాలు మళ్ళీ మళ్ళీ రావాలి, కానీ యేసు ప్రభు వారు మళ్ళీ మళ్ళీ రావడం కాదు, ఒకసారే వచ్చాడు, పని ముగించేశాడు, అయిపోయింది. మరి యేసు ప్రభు రెండో రాకడ గురించి ఏమని చెప్తారు సార్? యేసు ప్రభు వారు రెండో రాకడ పుట్టుక ద్వారా రాడు ఈ లోకంలోకి, నెంబర్ 1. రెండోది, యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. మూడోది, యేసు ప్రభు వారు రెండోసారి రక్షణ కార్యం ఆరంభించడానికి రాలేదు, ముగించడానికి వస్తున్నాడు. ఇది కారణం. కాబట్టి ఆయన్ని అవతారం అంటానికి వీల్లేదు. నౌ ద 5th చేంజ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్పు ఏంటి తెలుసా? అవతారాలు టెంపరీ. రాముడే కృష్ణుడు అయ్యాడు, కృష్ణుడే ఇంకేదైనా అవుతాడు, అర్థమైందా? కానీ యేసు ప్రభు వారు ఒక్కసారి దేవుడు మానవుడిగా అయిన తర్వాత ఆయన దైవ మానవుడిగానే అయిపోయాడు. ఇక అది పర్మనెంట్ చేంజ్. ఈరోజు మనం చచ్చిపోయి పరలోకంలోకి వెళ్తే యేసుక్రీస్తుని దైవ మానవుడిగా చూస్తాం. దట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్. ఆయన ఒక్కసారి మారిపోయాడని, నీ కోసం నా కోసం. మీకు అర్థమవుతుందా ఎంత మార్పు ఇష్టపడ్డాడో ఆయన? నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావడానికి నేను మనిషిని అయిపోతాను. డూ యు అండర్స్టాండ్? అది సెలబ్రేషన్, అది మనం అర్థం చేసుకోవాల్సింది.
మనం పైన 4 బుడగలు వెలిగించి 2 స్టార్లు తగిలిచ్చేసి కొత్త బట్టలు వేసుకొని 4 కజ్జికాయలు తినేసి 2 చికెన్లు తినేస్తే అయిపోయింది అనుకుంటే కాదు. ఇట్స్ మోర్ దెన్ దాట్. దానికంటే చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో జీసస్ క్రైస్ట్ దేవుడు, ఆయన యొక్క జీవితం మరియమ్మ కడుపులో ఆరంభం కాలేదు. మరియమ్మ కడుపులో ఆరంభం కావాలంటే మరియమ్మ యోసేపు కూడాలి, వాళ్ళ ద్వారా ఒక జీనోమ్ పుట్టాలి, అప్పుడు ఒక జైగోట్ పుట్టాలి, అప్పుడు ఆయన పుట్టాలి. అలా జరగలేదు. మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యమండును, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించడానికి వచ్చాడు. కాబట్టి హీ వాజ్ దేర్ బిఫోర్ మేరీ, బిఫోర్ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్కి ముందు ఉన్నాడు. ఆయన క్రిస్మస్ రోజు చేసింది ఏంటనంటే మనిషిగా ఈ లోకములోకి రావడానికి ఇష్టపడ్డాడు. అంటే దైవత్వం ఆయనలో ఉన్నది, అయితే మానవత్వాన్ని తగిలించుకున్నాడు. మానవత్వాన్ని తగిలించుకోవటం బట్టి ఏమైంది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ రోజు మనము ఆలోచించాల్సింది ఏంటి అని అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఒక బాబుగా పుట్టినప్పుడు దెర్ వర్ గ్రేట్ రివర్సల్స్ అంటే తారుమారు అయ్యాయి. ఏంటి తారుమారు అయినాయి అని చెప్పాలంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు కలుగునుగాక అని అంటే కనుక భూమి ఆకాశాలు కలగాయి. రైట్? ఆది కాండంలో మనం చూసినట్లయితే. అయితే ఈరోజు అంటే క్రిస్మస్ రోజు ఆయన బెత్లెహేములో పశువు పాకలో పుట్టినప్పుడు ఆయన నోటెమ్మట అలాంటి మాటలు వచ్చినాయా, అలాంటి అథారిటేటివ్ పదాలు వచ్చినాయా? రాలేదు. వాళ్ళ అమ్మ ఒక్కతే ఆనందించినట్లు ఏదో చిన్న కేరింతలు అలాంటి తప్పించి ఇంకేమున్నాయి? ఏమీ లేవు. యు గాట్ మై పాయింట్. సో ఆ విధంగా రివర్స్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏలెత్తి చూపిస్తే దెయ్యాలు పారిపోయాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభువారిని యేసుప్రభువారిని పొత్తుగుడ్డలతో కట్టేస్తే ఆయన ఏలు కదపడానికి కూడా లేదు. అలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విశ్వం అంతటికి కూడా ఆయన ఆయు పట్ల లాంటివాడు, గ్లూ లాంటివాడు. ఇప్పుడు ఏమైపోయాడు? వాళ్ళ అమ్మను గట్టిగా అతుక్కుపోయి ఉన్నాడు. 4వది, యేసు ప్రభువారు సృష్టికర్త, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? సృష్టిలో ఒక భాగం అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి అంతటిని తన స్వధీనంలో ఉంచుకునేటువంటి వాడు. హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అయితే మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి కొన్ని నెలలకు ఈ మాట మీకు అర్థం అవుతలేదు నాకు తెలియదు. కొన్ని నెలలకు ఆయన శరణార్థుడుగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. శరణార్థుడుగా, రెఫ్యూజీ అంటే ఏంటి తెలుసా? మీ దేశంలో కొన్ని రోజులు తలదాచుకొనిస్తారా అని అడగటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఆయన. క్యాన్ యూ అండర్స్టాండ్ దాట్? అది యేసు ప్రభువారు చేసింది. ఆయన ఐగుప్తు దేశాన్ని నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆయన ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా సొంత ఇల్లు ఉందా ఆయనకి? లేదు. శిష్యులు వచ్చి అడిగారు, నీ అడ్రస్ ఏంటయ్యా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉంటాయి, మనుష్య కుమారుడికి తలదాల్చుకోవడానికి ఏమీ లేదు అని అన్నాడు. నీకు అర్థమవుతుందా? హీ నెవర్ హ్యాడ్ అన్ అడ్రస్. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అడ్రస్ లేదు సొంతంగా. ఎందుకో తెలుసా? సో దాట్ హీ మైట్ గివ్ యూ అ పర్మనెంట్ అడ్రస్. నీకు నాకు ఒక పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలని. ఏదది? పరలోకములో ఆయన నీకు నాకు ఒక అడ్రస్ ఇవ్వాలని అడ్రస్ లేనివాడుగా అయ్యాడు. నీతియుక్తమైనటువంటి దేవుడు, హీఈస్ ఎ జస్ట్ గాడ్. కానీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు? అనీతి పరులైనటువంటి మనుషుల చేతుల్లో ఉన్నాడు. సిన్లెస్ పర్సన్, పాపం లేనివాడు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు? పాపుల చేతిలో ఉన్నాడు. పాపుల చేతికి అప్పగించబడును. అర్థమవుతుంది కదా? ఇదంతా దీన్ని ఇన్కార్నేషన్ అని అంటారు. ఇది ఇన్కార్నేషన్. క్రిస్మస్ రోజు జరిగింది ఇది. ఈ యాంగిల్ని కనుక మనం గుర్తించగలిగినట్లయితే ప్రాబబ్లీ ద వే వి సెలబ్రేట్ క్రిస్మస్ విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్.
మనము క్రిస్మస్ ఆచరించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. డెఫినెట్లీ వీ నీడ్ టు సెలబ్రేట్. మనం సెలబ్రేట్ చేయాలి, ఆనందించాలి, సందడి చేయాలి. కానీ అది మీనింగ్లెస్ అవ్వకూడదు, అర్ధరహితం అవ్వకూడదు, ఎర్రి బాగులోళ్ళు చేసినట్లు చేయకూడదు. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్. ఎవ్రీ సెలబ్రేషన్ హ్యాస్ అ మీనింగ్. ప్రతి సెలబ్రేషన్లో కూడా ఒక ఉద్దేశం, ఒక అర్థం అనేది ఉండాలి. 6-7 వచనాలు మళ్ళీ చదువుతాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనను. రిక్తునిగా, ఆ వర్డ్ మీరు జాగ్రత్త వినండి. రిక్తుడిగా అని అంటే ఏదైతే తనకి ఉన్నదో అది లేనట్లుగా వ్యవహరించడం. ఏదైతే తనకున్నదో అది లేనట్లుగా వ్యవహరించడం. ఏదైతే ఉన్నదో దాన్ని అణిచివేసుకోవటం. ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించకుండా ఉండటం. కొన్నిసార్లు ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం. ఆ టైంలో నేను నోరు మూసుకున్నా అని అంటారు. ఎందుకు? యు హ్యావ్ ఇంటెన్షనలీ క్లోజ్డ్ యువర్ మౌత్. నువ్వు కావాలని నోరు మూసుకున్నావు. ఆ టైంలో నేను కదలలేదు, నువ్వు కదలగలవు, కానీ కదలకుండా ఆగిపోయావు ఇంటెన్షనలీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనకి దైవత్వం యొక్క పరిపూర్ణత ఉన్నది. అయితే కొన్నిటిని ఆయన వద్దనుకున్నాడు. ఆయన ఎందుకు వద్దనుకున్నాడు? నిన్ను నన్ను రక్షించాలంటే అది వదులుకోవాలి. ఏమేమి వదులుకున్నాడో చూద్దాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. am I right? ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. 20 లక్షల మంది ఇశ్రాయేలీలకి ఎడారిలో, అరణ్యములో నీళ్ళిప్పించినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దప్పిగొనుచున్నాను అన్నాడా లేదా? అన్నాడు ఆయన. ఆయన 20 లక్షల మందికి ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి వాడు నాకు ఆకలేస్తుంది అన్నాడా లేదా? సమస్త భారం మోసుకొనుచున్నారు అర్లారా నా ఎద్దకులండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నవాడు ఆయన అలసిపోయి పడుకున్నటువంటి సందర్భాలు లేవా? ఎస్. ఆల్మైటీ గాడ్, ఆమ్నిపొటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన శక్తిని ఉపయోగించుకోకుండా ఆగిపోవడానికి ఇష్టపడ్డాడు. రెండోది, దేవుడు సర్వవ్యామి, ఆత్మరూపేణ ఉంటాడు కాబట్టి ప్రపంచమంతటా కూడా ఒకే చోట ఉండగలడు. ఎప్పుడైతే ఒక బాబుగా బెత్లెహేములో పుట్టాడో, ఎప్పుడైతే 33.5 సంవత్సరాలు ఒక మనిషిగా ఈ లోకంలో జీవించాడో, భౌతికంగా ప్రదేశానికి పరిమితం అయిపోయాడు. భౌతికంగా ప్రదేశానికి పరిమితం అయిపోయాడు. హీఈస్ నాట్ ఆమ్ని ప్రెజెంట్ ఎట్ దట్ టైం. ఆ టైంలో ఆయన సర్వవ్యామి కాదు, ఒక చోటకి పరిమితం అయిపోయాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మూడోది, దేవుడు సర్వజ్ఞాని, సమస్తము ఆయనకి తెలుసు. కానీ భూమి మీద యేసుప్రభు ఉన్నప్పుడు, జాగ్రత్త వినండి మాట, భూమి మీద యేసుప్రభు ఉన్నప్పుడు ఒక సందర్భంలో, అట్లీస్ట్ ఒక సందర్భంలో నాకు తెలీదు అని అన్నాడు. ఆయన నాకు తెలీదు అని అన్నాడు. నాకు తెలీదు అనే మాట దేవుడు అనగలడా? యేసుప్రభుని శిష్యులు అన్నారు, అయ్యా రెండో రాకడ ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నాకు తెలీదు, నాకు తెలీదు. అబద్ధం ఆడాడు ఆయన? నో, నిజమే చెప్పాడు ఆయన. యాజ్ హ్యూమన్ బీయింగ్ హీ వాజ్ రెస్ట్రిక్టింగ్. ఐ డోంట్ నో, నాకు తెలీదు, నాకు తెలీదు. ఆయన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత తెలుసుద్దా లేదా తర్వాత విషయం. ఆయన సర్వశక్తిమంతుడు కాదు కాబట్టి, ఆయన సర్వవ్యామి కాదు కాబట్టి, ఆయన సర్వజ్ఞాని కాదు కాబట్టి తన్ను తాను కుదించుకున్నాడు కాబట్టి. నౌ దిస్ ఈస్ ద ఫోర్త్ థింగ్. జాగ్రత్త వినండి. ఏంటనంటే ఆయన శోధనకు గురవ్వడానికి ఇష్టపడ్డాడు. శోధనకు గురవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి ఎవరు శోధించలేరు, కానీ యేసుప్రభుని సాతానుడు శోధించాడా? ఎస్, శోధించాడు. ఆ విధంగా శోధనకు గురయ్యాడు. శోధనకు గురయ్యాడు కాబట్టి ఆయన్ని మనం మాదిరిగా కలిగి ఉండగలం. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు శోధన రాలేదు, సమస్యలు రాలేదు, ఇబ్బందులు రావలేదు, సవాళ్ళు లేవు అని అనుకోండి. యేసుప్రభు వారు, అయ్యా మీరు నాలాగా ఉండండి అంటే, ఏంటి నీలాగా ఉండేది? మాకులాగా నీకు శోధనలు వచ్చాయా? మాకులాగా నీకు సమస్యలు ఉన్నాయా? మాకులాగా మీకు ఇబ్బందులు ఉన్నాయా? మాకులాగా నీకు ఛాలెంజెస్ ఉన్నాయా అని అనొచ్చు మనం. కానీ యేసయ్యని ఇప్పుడు అనటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? హీ బికేమ్ వల్నరబుల్. అంటే ఏంటి తెలుసా? అటాక్ చేయబడటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. శోధనకి తన్ను తాను ఇచ్చుకున్నాడు. అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు ఆయన. ఎన్ని విషయాలు? కపుల్ ఆఫ్ థింగ్స్ మీకు చెప్పంటారా? ఒకవేళ మీలో ఎవరైనా మోసగించబడ్డారనుకోండి, మోసం అని ఎవరినంటాం? ఎవడో పరాయివాడు మోసం చేస్తే పెద్ద లెక్క కాదు. మన ఇంట్లో వాళ్ళు,
మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు, నమ్మినటువంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తే బాగా బాధ అనిపిస్తుంది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు యేసయ్య, ఎంత బాధగా ఉండదు తెలుసా, పిచ్చ కోపం వస్తుంది నాకు. అవునా? అంత కోప్పడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎలా ఉంటుందో. నీకెలా తెలుసు? నన్ను మోసం చేసింది ఇస్కరియోతు యోధ. 30 రూపాయలకి నన్ను అమ్మేశాడు. నన్ను అమ్మేశాడు కాబట్టి నాకు తెలుసు. ఐ నో వాట్ ఇట్ మీన్స్. ఆ విధంగా ఉండక్కర్లేదు. ఇది ఆయన చెప్పేటువంటి మాట. యేసయ్య మంచి పని చేయడానికి వెళ్తే నా మీద ముద్ర వేసి చెడ్డగా చూశారు. నాకు పిచ్చ కోపం వస్తుంది. ఏం వద్దు, అలా వద్దు. నాకు కూడా అలా జరిగింది. నీకెప్పుడు జరిగింది? సమరయ స్త్రీకి సువార్త చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను అసహ్యంగా మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయితో వీడికి సంబంధం ఏంటి అని. నాకు తెలుసు అది ఎలా ఉంటుందో. యేసయ్య కరోనా టైంలో నా ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చచ్చిపోయారు. చివరిసారిగా డెడ్ బాడీని చూడటానికి నాకు అవకాశం దొరకలేదు. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఐ నో దాట్. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నా మిత్రుడు లాజర్ చచ్చిపోయినప్పుడు నేను దగ్గర లేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. యేసయ్య నన్ను ఒంటరిగా వదిలేశాడు. అవసరం ఉన్నప్పుడు నా మిత్రులు ఎవరు నా దగ్గర లేరు. అవునా? అది నాకు తెలుసు. గెత్సెమనే తోటలో నేను ఒంటరివాడిని అయిపోయాను. నాకు ఎవ్వరు లేకపోతే తండ్రి దేవదూతలను పంపించాడు నాకు ఆదరించడానికి. నాకు తెలుసు ఒంటరితనం ఏంటో. యేసయ్య నా మీద అబద్ధ సాక్ష్యాలు పలికారు. నాకు తెలుసు. పిలాతు పక్కన నిలబడినప్పుడు నా మీద కూడా జరిగింది అదే. యేసయ్య కరోనా టైంలో మా ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయాను. నేను ఐసోలేషన్లో ఉన్నాను. బెంగగా అనిపిస్తుంది. అవునా? నాకు తెలుసు బెంగ ఎలా ఉంటుందో. నేను సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు అమ్మ కనబడితే నాకు బెంగేసింది. అమ్మ నిన్ను యోహాన్ చూసుకుంటాడులే. అరే బాబు యోహాను, అమ్మని చూసుకోరా. బెంగ తీర్చుకున్నాను ఆ విధంగా. నీకు దెబ్బ తగిలిందా? నాకు కూడా దెబ్బ తగిలింది. నీ ముఖం మీద ఉమ్మేశారా? నా ముఖం మీద కూడా ఉమ్మేశారు. నిన్ను రోడ్డు మీద పరువు తీశారా? నాకు కూడా రోడ్డు మీద పరువు తీయడానికి ప్రయత్నం చేశారు. ఇన్ ఎవ్రీ వే హీ వాజ్ టెంప్టెడ్ లైక్ అస్. అయితే ఒకే విషయంలో ఆయనకి నీకు తేడా ఉంది. హిబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఎంత చేసినా ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు. హీ నెవర్ కమిటెడ్ సిన్. అంటే ఏ శోధనకి ఆయన పడిపోలేదు. కాబట్టి మ్యాక్సిమం ఇంపాక్ట్ యేసు ప్రభు మీద కలిగింది. ఒకవేళ పడిపోతే ఇంక ఇంపాక్ట్ లేదు. ఆయన పడిపోకుండా నిలబడి ఉన్నాడు చివరి దాకా. మై ఫ్రెండ్స్, ఆయన రిక్తునిగా చేసుకోకపోతే, మీకు అర్థమైందా? ఆయన దైవ స్వరూపాన్ని నాకొద్దు అనుకొని భూమి మీదకు రాకపోతే నీకు నాకు ఆయన మాదిరిగా ఉండలేడు. నీకు నాకు ఆయన రక్షకుడు అవ్వలేడు. ఆయన రక్షకుడు అవ్వటానికి మానవత్వాన్ని సంతరించుకున్నాడు. నీకు నాకు మాదిరి అవ్వడానికి ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2 పనులు చేయడానికి వచ్చారు. ఒకటి, మనకి రక్షకుడిగా ఉండటానికి, దాట్ వాజ్ హిజ్ మిషన్. రెండోది ఏంటి తెలుసా? మనకి మాదిరిగా ఉండటానికి, దాట్ వాజ్ హిజ్ మోడల్. నేను ఇప్పుడు రెండో దాన్ని చెప్తున్నాడు. హీ ఈజ్ అవర్ మోడల్. ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. ఇప్పుడు దాకా మీరు పాడారు అద్భుతంగా, నిన్ను పోలిన వారు ఎవరు అని. గుడ్. ఆయన్ని పోలిన వారు ఎవరు లేరు. కానీ మీకు విషయం తెలుసా? ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. ఆ పాట పాడేసి ఇంకెవరు లేట్లే అనుకొని హ్యాపీగా ఉండిపోవటం కాదు. మీకు అర్థమైంది కదండి? డూ యూ అండర్స్టాండ్ దట్? దెర్ ఈజ్ ఎ ట్విస్ట్ ఇన్ దట్ సాంగ్. నిన్ను పోలిన వాడెవడు అని పాడేసేసి ఇంకెవరు లేట్లే అనేసి నా ఇష్టం అనుకుంటే కాదు. మీరు నన్ను పోలి నడుచుకునడి. క్యాన్ యూ సీ 5th verse? 5వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. యు ఆర్ సపోజ్డ్ టు హ్యావ్ హిజ్ మైండ్. ఆయన మనస్సు మనం ఉండాలి. ఆయనలాగా మనం జీవించాలి. ఆయనలాగా మనము వ్యవహరించాలి. దట్ వాజ్ హిజ్ మోడల్. ఆయన నీలాంటి నాలాంటి మనిషి కాబట్టి ఆయన మనం మాదిరిగా కలిగి ఉండగలుగుతాం. దేవుణ్ణి మనం మాదిరిగా పెట్టుకోలేం. దేవుణ్ణి మనం మాదిరిగా పెట్టుకోలేం. కుక్కను మనం మాదిరిగా పెట్టుకోలేం. పక్షిని మనం మాదిరిగా పెట్టుకోలేం. మనం మాదిరిగా పెట్టుకోగలిగింది మనలాంటి ఇంకొకడిని మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి వాడు. అయితే దేనికి మాదిరి? శోధనలు తట్టుకోవటంలో మాదిరి,
పాపం చేయకుండా ఉండటంలో మాదిరి, తగ్గించుకోవటంలో ఆయన మాదిరి. ఇప్పుడు మనం 7వ వచనం చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకొను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఈ తగ్గించుకోవటం అనేది దేని విషయంలో? అటోన్మెంట్ విషయంలో. అంటే మనకి పాప పరిహారార్థ బలిగా అవ్వటం విషయంలో తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి 722 సంవత్సరాల ముందు యెషయా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన వధకు తేబడినటువంటి గొర్రెవలే తన్ను తాను తల వంచుకొని వెళ్ళాడు అనేసి. యేసుక్రీస్తు ప్రభువారు రియాక్ట్ అవ్వచ్చు. గెత్సెమనే తోటలో పేతురు చెవి నరికేస్తే, అర్థమైందా, చెవిని అతికిచ్చి పేతురుతో ఈ మాట అంటాడు, నా తండ్రిని నేను కోరుకుంటే ఆయన దేవదూతలను పంపించడా నన్ను కాపాడటానికి, నేను అడగను. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్. ఎందుకో తెలుసా? నన్ను నేను అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిది మర్డర్ కాదు, ఆయన్ని ఎవరు బలవంతంగా చంపలేదు. యేసు ప్రభుది సూసైడ్ కాదు, ఆయన ఫ్రస్ట్రేషన్తో చచ్చిపోలేదు. యేసు ప్రభుది సాక్రిఫైస్, బలియాగం. తన్ను తాను అప్పగించుకున్నాడు, తగ్గించుకొని అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన మానవుల పాపం కోసం చచ్చిపోగలిగాడు. ఆయన మానవుడు కాబట్టి రక్తాన్ని చిందించగలిగాడు. గాట్ మై పాయింట్? అందుకనే దైవ మానవుడిగా మధ్యవర్తిగా ఉన్నాడు. దైవ మానవుడిగా మానవుల్ని దేవుణ్ణి కలపగలిగేవాడుగా ఉన్నాడు. ఆయన తగ్గించుకోకపోతే సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటారేమో. సింపుల్గా చెప్తాను. నేల మీద నుంచి ఆ ఫ్యాన్ క్లీన్ చేయాలనుకోండి, మీరేం చేస్తారు? ఒక నిచ్చెన తెచ్చుకుంటారు. నిచ్చెన పైకెక్కితే మీకు ఫ్యాన్ అందుద్ది. ఏమ రైట్? భూమి మీద ఉన్న వాడికి గాల్లో ఉన్నటువంటి ఫ్యాన్కి నిచ్చెన అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు మానవులకి పరలోకానికి నిచ్చెన. మనం కాలువకి యువతలు ఉన్నాం, కాలువకి అవతల ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని కలవాలంటే మనకు ఒక బ్రిడ్జ్ కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమికి పరలోకానికి మధ్యన వారధి, బ్రిడ్జ్. యేసుక్రీస్తు ఒక్కడే ఉండగలడు ఆ వారధిగా. ఎందుకు తెలుసా? మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి అగాధం అనంతమైనది. అనంతమైనది అనంటే దేవుడు అనంతుడు కాబట్టి పరిధెప్పుడు అనంతమైనదే. అనంతమైన పరిధిని పరుదులు కలిగినటువంటి వాడు దాటలేడు. ఎంత ప్రయత్నం చేసినా మధ్యలో పడిపోవాల్సిందే. ఎంత ప్రయత్నం చేసినా మధ్యలో పడిపోవాల్సిందే. అయితే మధ్యలో పడిపోకుండా చేతులు చాపి ఉండగలిగేది ఒక్కడే. ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య ఒక్కడే ఉండగలడు. కాబట్టి యేసయ్య అందుకే నేనే మార్గాన్ని అని అన్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మార్గమయ్యాడు. ఆయన నేనే పునరుద్ధానాన్ని అన్నాడు. తగ్గించుకొని తన ప్రాణాన్ని అప్పగించాడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు. ఇది జరగాలి అనంటే ఒక బాబుగా పుట్టాలని. హీ మస్ట్ బి బార్న్ యాజ్ అ బాయ్. నీకులాగా నాకులాగా ఎదగాలి. నీకులాగా నాకులాగా పళ్ళు రావాలి ఆయనకి. నీకులాగా నాకులాగా మాటలు నేర్చుకోవాలి. నీకులాగా నాకులాగా నడక నేర్చుకోవాలి. ఎదిగాడు ఆయన. దేవుని కృపలో మనుషుల దయలో ఎదగటం మొదలుపెట్టాడు ఆయన. హీ గ్రూ అప్. ఎందుకు తెలుసా? టు బీ ఆ మోడల్, ఒక మాదిరిగా మనకి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నౌ ఐఎమ్ స్ట్రెస్సింగ్ వర్స్ 5 అగైన్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. క్రిస్మస్ రోజున మీలో ఎంతమంది క్రైస్తవులో నాకు తెలియదు. మీలో ఎంతమంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు నాకు తెలియదు. మీలో ఎంతమందిలో క్రీస్తు ఉన్నాడో నాకు తెలియదు. ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్సైడ్ యూ, మీలో క్రీస్తు ఉన్నట్లయితే మీరు ఏం చేయాలో తెలుసా? క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. యేసయ్య ఏం చేశాడు? 3 పనులు చేశాడు. ఆయన విడిచిపెట్టాడు. ఏదైతే తాను విడిచి తన ఇష్టపూరితంగా. రెండోది రిక్తునిగా చేసుకున్నాడు. మూడోది తగ్గించుకున్నాడు. విడిచిపెట్టాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి. ఏమరై? అదేవిధంగా అదే మనసు మనకుంటే ఇతరుల రక్షణ కోసం, ఇతరులకు సువార్తను అందించడం కోసం తగ్గించుకోవటం అనేది ఉందా మన జీవితంలో? రిక్తినిగా చేసుకోవటం అనేది ఉందా మన జీవితంలో? విడిచిపెట్టడం అనేది ఉన్నదా మన జీవితంలో? మీకు కొన్ని మోడల్స్ చెప్తాను. యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో
క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అనటానికి కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఒకటి తెలంగాణ నుంచి, ఇంకోటి ఆంధ్ర నుంచి. తెలంగాణలో జనగాం చిన్న గ్రామం, అది చిన్న ఊరు. జనగాం వెళ్తే కనుక మీకు ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది, బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ పేరు ఏంటంటే ఉన్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్, UNRUPU, ఉన్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క చరిత్ర నేను చదివినప్పుడు నాకు ఒక రోజంతా అన్నం తినబుద్ధి అవ్వలేదు. ఒక రోజంతా ఆ చరిత్ర చదివిన తర్వాత ఒక రోజంతా అన్నం తినబుద్ధి అవ్వలేదు. నాకు పిచ్చిగా అనిపించింది. ఐ హేటెడ్ మై సెల్ఫ్. నన్ను నేను అసహించుకున్నాను. ఎందుకు అని అంటే కనుక 1888 ఆ ప్రాంతంలో రష్యా దేశంలో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు ఉన్రుపు అనేటువంటి బాబు 17వ ఏట మారు మనసు పొందాడు. వాళ్ళ అమ్మ నాన్నకి అతని చివరి సంతానం 10వ కుమారుడు. వాడు మారు మనసు పొందాడు. తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు, బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. మారు మనసు పొందాడు, బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. బైబిల్ కాలేజ్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరు యానా అనే అమ్మాయిని. వాళ్ళిద్దరిది ఒకే మనసు అని అర్థం చేసుకొని 25వ ఏట ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఉన్రుపు యానా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు 25వ ఏట. 1 సంవత్సరం రష్యాలోనే ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో దేవుని గురించి వాక్యం బోధిస్తూ. అయితే ఆ టైంలో దేవుడు వాళ్ళిద్దరికీ ఒక భారాన్ని ఇచ్చాడు, దక్షిణ భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి అని. దక్షిణ భారతదేశాన్ని మీరు తప్పు వింటారేమో, జాగ్రత్త వినండి, క్లియర్గా వినండి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చాడో దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని, రష్యా నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ దక్షిణంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి. ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏరియాని శంషాబాద్ అంటారు. రష్యా నుంచి శంషాబాద్కి నడుచుకుంటూ వచ్చారు. మీకు అర్థమవుతుందా? నడుచుకుంటూ వచ్చారు, నడిచి 2 కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. నడవటానికి 3 years పట్టింది, 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. డిడ్ యు గెట్ ఇట్? నడుచుకుంటూ వచ్చారు. మీకు కుర్చీ సరిగ్గా లేకపోతే కూర్చోరు. 1 గంట వాక్యం వినటానికి సీటు మంచిదా కాదా, పక్కనే ఎవడన్నాడు, పైన ఫైన్ ఉందా లేదా చూస్తారు మీరు. అలాంటోళ్ళు 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాడు ఆయన. 3 years నడుచుకుంటూ వచ్చాడు. శంషాబాద్ వచ్చి 3 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళలాగా మాట్లాడారు, తెలుగు వాళ్ళలాగా వాక్యం బోధించారు. వారం రోజులు అమెరికా వెళ్ళి వస్తే చాలు, నాలిక మడత పెట్టి మాట్లాడతారు మనోళ్ళు. ఎంత కోపం వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు తెలుగు వాళ్ళలాగా ప్రవర్తించారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారం కట్టి భువనగిరి వెళ్ళారు. భువనగిరి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే ముస్లిమ్స్ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు నిజాంతో మంచి సంబంధం ఉంది వాళ్ళకి. నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇది మాకున్న సమస్య అని అంటే నిజాం అన్నాడు, నేను ఏం చేయలేను, అయితే మీకు ఒక్క సహాయం చేస్తాను. మీరు భువనగిరి వదిలేసి దాని పక్కనున్న జనగాం వెళ్ళండి, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను అని అన్నారు. వాళ్ళు జనగాం వెళ్ళిపోయారు. జనగాంలో 13 సంవత్సరాలు ఉన్నారు. 13 సంవత్సరాల్లో 3100 మందికి బాప్తిసం ఇచ్చారు. 3100 పీపుల్కి వాళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చారు. 57 ఎకరాలు సంపాదించారు పరిచర్య కోసం. 57 ఎకరాలు సంపాదించారు. వాళ్ళ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్. ప్రిస్టన్కి 11 ఏళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోయింది, మలేరియా వచ్చి చచ్చిపోయింది కూతురు. చచ్చిపోతే ఆమెను అక్కడే పాతి పెట్టారు జనగామలో. అయితే ఆ టైంలో నిజాం హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్ కట్టాడు, రాజకుమార్తెల కోసం ఒక స్కూల్ కట్టాడు. ఆ స్కూల్ని ఇప్పుడు మీరేమంటారు తెలుసా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు, బేగంపేటలో ఉంటుంది. అది రాయల్ పీపుల్ కోసం కట్టాను అని నిజాం చెప్తే, జాగ్రత్త వినండి, హైదరాబాద్లో కట్టినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో అదే షేప్లో, అదే మోతాదులో
జనగాంలో స్కూల్ కట్టించాడు ఉండ్రుపు. దాన్నే ప్రిస్టన్ హై స్కూల్ అంటారు తన కూతురు పేరున. ఎందుకు కట్టించాడు తెలుసా? అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు. ఇది అర్థమైందండి. అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు ఆయన ప్రిస్టన్ హై స్కూల్. అద్భుతమైనటువంటి పాఠశాల. అది తర్వాత జూనియర్ కాలేజ్గా కూడా అయిపోయింది. ఇది ఆయన చేసినటువంటి పరిచర్య. 44వ ఏట తన భార్య 6వ బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఉండ్రుపు చచ్చిపోయాడు. తన భార్య భర్త చచ్చిపోయిన తర్వాత బతుకున్న 5 పిల్లల్ని పెట్టుకొని కొంతకాలం పరిచర్య చేసింది. ఆ తర్వాత రష్యా వెళ్ళిపోయింది. రష్యా వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయింది. చిన్న వయసులోనే 50 ఏళ్ళప్పుడే చచ్చిపోయింది. తన పిల్లలు అనాథులు అయిపోయారు, కానీ వాళ్ళు దేవునిలో నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ యొక్క సంతానం బ్రిటిష్ కొలంబియా వ్యాంకోవర్ కెనడాలో సెటిల్ అయ్యారు. ఉండ్రుపు వాళ్ళు చేసినటువంటి త్యాగం అంత గొప్పది. అయితే ఇప్పుడు కనుక మీరు జనగాం వెళ్తే 57 ఎకరాల్లో మిగిలింది 6 ఎకరాలు మాత్రమే. 51 ఎకరాలు అమ్మేసుకున్నారు మనోళ్ళు. ప్రిస్టన్ హై స్కూల్ అద్భుతమైనటువంటి స్కూల్. పాఠశాలలోకి ప్రార్థిస్తూ అడుగు పెట్టాను నేను లోనకి. ప్రిస్టన్ హై స్కూల్ అనే బోర్డు చూసి ప్రార్థిస్తూ, ప్రభా నా దేశానికి నువ్వు మిషనరీలు పంపించావు, వాళ్ళు కట్టినటువంటి అద్భుతమైన పాఠశాలని. లోనకి వెళ్ళంగానే గోడ మీద సిలువ కనబడాలి, కానీ కనబడలేదు. వినాయకుడు బొమ్మ కనబడింది నాకు. గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు ఆ బిల్డింగ్ని. ఎంత బాధేస్తుందో చూడండి, ఎంత బాధేస్తుందో. నా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని అమ్మేసుకుంటే, వెల చెల్లిస్తే ఇప్పుడున్నటువంటి మనుషులు యాలం పాటేసేస్తారు దాన్ని. రక్తం ఉడుకుద్ది వాళ్ళని చూస్తుంటే, రక్తం ఉడుకుద్ది. ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ ఎలా చేసుకోవాలో, ఇప్పుడు చెప్పండి నాకు క్రిస్మస్ ఎలా చేసుకోవాలో. వాళ్ళు చేసినటువంటి పరిచర్య, క్రీస్తుని పోలి జీవించారు. వాళ్ళు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నారు. డిసెంబర్ 14వ తారీఖున నేను నాయుడుపేటలో ఉన్నాను. దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. సూళ్ళూరుపేట, నాయుడుపేట, తిరుపతిలో చాలా సందర్భాల్లో నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను. SALC సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ వాళ్ళ సంస్థ అది. నాయుడుపేటలో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పోడియం ఉన్నది. ఆ పోడియం ముందు సెంటర్లో సమాధి ఉన్నది. ఆ సమాధి ఎవరిది అని చూస్తే మిలియస్ అనేటువంటి మిషనరీది. 156 సంవత్సరాల క్రితం 2000 ఆయన 2016లో 150 సంవత్సరాలు అయిందని గడుపుకున్నారు. 156 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు. సెంటర్లో ఆయన సమాధి ఉన్నది. సెంటర్లో వాక్యం బోధించాను, అయిపోయింది. ఇలాగే రూమ్ ఉంటుంది పక్కనే, ఇలాగే రూమ్. ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక పెద్ద టేబుల్ ఉంది. టేబుల్ వెనకాల పాస్టర్ గారు కుర్చీలు. టేబుల్ ముందు ఎవరన్నా కూర్చోవడానికి 3 కుర్చీలు ఉన్నాయి. పాస్టర్ గారు ఆయన కుర్చీలో కూర్చున్నారు. 3 కుర్చీల్లో మధ్య కుర్చీలో నేను కూర్చున్నాను. కూర్చొని ఇటు చూస్తే చిన్న సమాధులు ఉన్నాయి. చిన్న సమాధులు. ఆఫీస్లో నేను పాస్టర్ గారిని అడిగాను, సార్ ఏంటి సార్ అని. సమాధులండి అన్నాడు. ఏంటి సార్ ఇక్కడ పెట్టారంటే, మిషనరీ గారు పిల్లలు చచ్చిపోతే దగ్గరే ఉంటుంది, బాగుంటుందని ఇక్కడే పాతి తీసుకున్నాడు సార్ ఆయన. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? పిల్లలు చచ్చిపోతే అక్కడే పాతి పెట్టి పరిచర్య చేసి ఎక్కడ చచ్చిపోయాడానా? ఇంటికెళ్ళదాయనా. కూరలోకి వస్తే ఉప్పు ఎక్కువైతే అరుస్తారు మీరు. బిర్యానీలో ముక్క అందకపోతే పాస్టర్ని తిడతారు మీరు. చర్చికి వచ్చి సీటు దొరకకపోతే అరుస్తారు మీరు. మీటింగులకు వస్తే ఇంటికి వెళ్ళడానికి ఆటో ఖర్చులు ఇస్తారా అని అడుగుతారు మీరు. ఏం మనుషులండి మీరు? ఆలోచించండి ఒకసారి. అయితే ఈ మిలియస్ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా వచ్చింది తిరుపతికి. సూళ్ళూరుపేట తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో నేను నవంబర్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్కూల్ చూపించామన్నారు తెలుసా. సార్ ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నాడు అని అన్నాడు. అవునా, పేరు చూస్తే వేరుగా ఉందే అన్న. అమ్మేశారు సార్ మనోళ్ళు అన్నారు.
అమ్మేశాడు వాడు. ఆ పక్కకి వెళ్తే 16 సమాధులు ఉన్నాయి, 16 సమాధులు ఉన్నాయి. సమాధులు అన్నిటి మధ్యన ఒక రాయి పెట్టి ఆ రాయి మీద వరుసగా 16 పేర్లు రాసి పైన 2 వారాల తేడాలతో డేట్లు పెట్టారు. 1868 సంవత్సరం అని పెట్టి 2 వారాల డేట్లు తేడా పెట్టారు. ఏమన్నంటే 16 మందికి ఒకటే రాయి పెట్టారు ఏంటండి అని అంటే ఏమన్నా సార్, ఈ 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు అని అన్నారు. 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? మిలియస్ గారు 24 మంది మిషనరీలు పిలిపించాడు. 24 మంది మిషనరీ 24 మంది వస్తే వచ్చిన 2 నెలలకి 16 మంది మలేరియా వచ్చి చచ్చిపోయారు. అయితే చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను మాటలా, బతుకున్న 8 మంది వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. బతుకున్న 8 మంది వెనక్కి వెళ్ళ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అందుకనే పరిచర్య జరిగింది. ఆయన చేసినటువంటి పరిచర్యకి వెంకటగిరి మహారాజా మంత్రముగ్ధుడైపోయి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. చరిత్ర ఇది, వెంకటగిరి మహారాజా. అయితే మిలియస్ గారు డాంటే అనే మిషనరీని అక్కడ పెట్టి ఇక్కడ పరిచర్య చూడండి. ఒకరోజు డాంటే మిలియస్ గారి కబురు పంపాడు. ఏమని పంపించాడు తెలుసా? అయ్యగారు, మరి ఇక్కడ వెంకటగిరి రాజా గారు బల్లలో చేయి వేస్తానంటున్నాడు, కమ్యూనియన్ తీసుకుంటానంటున్నాడు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్నాడు. ఏంటనంటే శూద్రుడితో కలిసి ఆయన ఒక పాత్రలోది తాగడానికి ఇష్టం లేదంట, ఇంకో పాత్ర వేరుగా పెట్టమంటారా వెంకటగిరి రాజాకి అని అన్నాడు. అవునా, నేను వస్తున్నాను, వచ్చే ఆదివారం నేను వస్తాను అని గబగబా గుర్రం ఎక్కి సూళ్ళూరుపేట నుంచి ఆయన వెంకటగిరి వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు నేను చేసిన పనికి మిలియస్ గారు ఎంతో ఆనందపడిపోతాడు అనుకున్నాడు. ఆయన గదిలో పిలిచి అన్నాడంట, నీ బట్టలన్నీ సర్దేసుకున్నావు అన్నాడంట. అదేంటి సార్? సర్దేసుకో, అదేంటి సర్దుకో, పెట్టి సర్దుకో, రేపు నువ్వు చెన్నై వెళ్తావు, ఎల్లుండి నీకు షిప్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోవు. అదేంటి సార్ అన్నాడు. ఒక పాత్రలోనిది తాగమని నా ప్రభువు చెప్తే నువ్వు 2వ పాత్ర పెడతానన్నావంటే నువ్వు పరిచర్యకు పనికిరావు, ఇంటికి వెళ్ళిపోవు. అర్థమైందండి మీకు? సేవ చేయటానికి కాళ్ళు పట్టుకుంటారు, సిద్ధాంతంలో తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు. సేవ చేయడానికి కాళ్ళు పట్టుకుంటారు, సిద్ధాంతం తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు. క్రీస్తుని పోలి నడవటం అంటే అది, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండటం అంటే అది. యేసు ప్రభు వారికి పౌరుషం ఎప్పుడొచ్చింది తెలుసా? నా తండ్రి కట్టినటువంటి ఈ మందిరం అనేక మందికి ప్రార్థనా మందిరంగా ఉండాలి, దాన్ని మీరు వ్యాపారం చేశారని హంటర్ తీసుకొని ఎర్రగా బాధేశాడు ఆయన. అవునా? సిద్ధాంతంలో తేడా వస్తే ఊరుకోడు ఆయన. మీలో ఎవరైనా అంత అరిశాడా? యేసయ్య ఎందుకే అరుస్తావనంటే, నేను మనిషిని కాబట్టి అరిసా. ఎక్కడే కనుక యేసయ్య ఉంటే ఎర్రగా బాధ ఉండేవాడు, మిమ్మల్ని ఎర్రగా బాధ ఉండేవాడు మీలో కొంతమందిని. మీ గురించి నాకు తెలియదు కాబట్టి జనరల్గా మాట్లాడుతున్నా. యేసయ్య అయితే జనరల్గా మాట్లాడు, ఒక్కొక్కడిని లేపి ఎర్రగా బాధ ఉండేవాడు. నీకెన్నిసార్లు అవకాశాలు ఇచ్చానని. క్రీస్తుని పోలి నడవటం నేర్చుకుంటారా? ఆయన మనకి మాదిరి కావాలని, ఆయన్ని పోలి మనం నడుచుకోవాలని, నీకులాగా నాకులాగా శోధింపబడటానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపమునకు వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. పాపము చేయటానికి ఆయనకి అవకాశం ఉన్నది, చేయలేదు. ఆయన పాపము చేయడానికి పరిస్థితులు ఉన్నాయి, కానీ తాను చేయలేదు. పాపం లేనివాడుగా ఉన్నాడు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 177లో జరిగినటువంటి విషయం ఇది. 177 అంటే ఇప్పటికి 1840 సంవత్సరాల క్రితం అని చెప్పాలి. ఓకే, ఈ ఊరి పేరు లాయన్స్. ఆ ఊరిలో జరిగినటువంటి విషయం, అందులో ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, మార్కస్ అనేటువంటి కర్కోటకమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు చాలామందిని క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నాడు, చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు భయంకరంగా. అయితే ఒక దినాన్న ఒక 20 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు కొడతానికి, చంపడానికి. అందుట్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు బ్లాండినాని కూడా తీసుకెళ్ళిపోయాడు చంపడానికని. అనుకున్నారు బ్లాండినా బక్కగా ఉంటుంది, 16 ఏళ్ళు, బలహీనమైంది, సాయంత్రం లోపల చచ్చిపోద్దని. 20 రోజులు చిత్రహింసలు చేశారు ఆ అమ్మాయితో 2 మాటలు అనిపించడానికి. యేసు ప్రభు దేవుడు కాదు అని అనిపించడానికి, మా గురువు గారు, మా అమ్మగారు మంచిది కాదు అని.
ఆమె 2 అనలేదు. 20 రోజుల తర్వాత పొద్దున్నే గొట్టంతో ఒక ఆయన అరుస్తున్నాడు, ఈరోజు బ్లాండినాని చంపుతాం, స్టేడియంకి వస్తారని. అప్పుడు అర్థమైంది, ఓ బ్లాండినా ఇంకా బతికే ఉందా అని. చాలామంది వచ్చారు, 25,000 మంది వచ్చారు స్టేడియంకి. మధ్యలో ఒక పోల్ పాతి ఆ పోల్ కేసి బ్లాండినాని కట్టేశారు. బ్లాండినా కట్టేస్తే పైకి అలా చూస్తూ ఉంది. ఈలోగా వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? 20 సింహాలని ఒకేసారి వదిలారు, క్షణాలలో ఆమెను తినేస్తుందని. కానీ ఏ సింహం కూడా ఆమెను ముట్టలేదు. కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుండిపోయారు సింహాలన్నీ కూడా. సాయంత్రం దాకా అలాగే ఉండిపోయారు. ఇంకేం చేయలేమని సింహాలని తోలేసి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చి దాని కింద కట్టెలు పెట్టి మంటేశారు. కుర్చీ ఎర్రగా అయిపోయినప్పుడు బ్లాండినాని దాని మీద కూర్చోపెట్టారు. ఈ బాటమ్ అంతా కాలి గట్టిగా అరుస్తుంటే ఆ మీదకి ఒక దున్నపోతుని పంపించారు. కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు అరుస్తున్న బ్లాండినాని చూసి ఏం చేయాలో అర్థం కాక బెదిరిపోయి బ్లాండినాని కొమ్ములతో పైకి ఎగరేసింది. పైకి ఎగిరిన బ్లాండినా నొప్పుల్లో పడి కాలి చచ్చిపోయింది. అయిపోయింది. కానీ ఆమె గురించి మేము ఎందుకు చెప్తున్నాం తెలుసా? చావటానికి తెగించింది ఆమె, క్రీస్తుని మాదిరిగా కలిగి ఉన్నది. ఆమె చావు ఎక్కడికి దారి తీసిందో తెలుసా? ఆమె చచ్చిపోయిన 2 నిమిషాల్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2-3 మినిట్స్ తర్వాత 25,000 మంది ఒకేసారి లేచి నిలబడ్డారు. 25,000 మంది ఒకేసారి చేతులు పైకెత్తారు. 25,000 మంది ఒకే మాట అన్నారు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని. ఒక్క బ్లాండినా 16 సంవత్సరాల అమ్మాయి తన ప్రాణాన్ని ఇచ్చింది. 25,000 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నారు. మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా మీ జీవితం ద్వారా మీ సాక్ష్యం ద్వారా మీ క్యారెక్టర్ ద్వారా మీ మాటల ద్వారా మీ ప్రవర్తన ద్వారా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఒక్కరున్నారా? ఒక్కళ్ళు ఉన్నారా? ఒకవేళ లేదు అనుకుంటే కనుక యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య దేవుడు, కానీ ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యామి రిక్తునిగా చేసుకున్నాడు. శోధనకు గురవడానికి ఇష్టపడ్డాడు. ఆయన శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. మోసగించబడటానికి ఇష్టపడ్డాడు. తృణీకరించబడటానికి ఇష్టపడ్డాడు. చివరికి తన్ను తాను అప్పగించుకుంటే చంపేశారు ఆయన. ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొద్దురంతగా తగ్గించుకున్నాడు. అందుకే నీకు నాకు రక్షకుడయ్యాడు. తండ్రికి మనకి మధ్యవర్తి అయ్యాడు ఆయన. అది ఆయన చేసిన పని. కానీ ఆయనకున్న మనసు మనకు కూడా ఉండాలంట. ఏం విడిచిపెడటానికి ఇష్టపడుతున్నాం? ఏమి వదులుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నాం? క్రీస్తుని పరిచయం చేసే వాళ్ళంగా ఉండగలుగుతున్నాం మనం? క్రీస్తుని ప్రతిబింబించే వాళ్ళంగా ఉండగలుగుతున్నాం మనం? అది మా దేవా, మా ప్రభువా, నువ్వు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారి రావటం అది నీకు ఒక్కడికే సాధ్యం. కానీ ఈ భూమి మీద మానవుడిగా జీవించి పాపము చేయకుండా ఒక మాదిరిని మా ముందు పెట్టావే, అది మేమందరం అనుకరించాలి ప్రభువా. ఇతరుల రక్షణార్థమై నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కదా, మేము కూడా ఆ పని చేయాలి. అప్పుడే ప్రభా ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సందడి ప్రపంచవ్యాప్తం అవుతుంది. మేము కూడా ప్రభా అందులో పాలిభాగస్థులం అవ్వాలి. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా,
నీకు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండగలటకు ఈ వాక్యం మా జీవితంలో పనిచేయగలిగినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.